దేవుని కొరకు కనిపెట్టుకుని వారి జీవితాలలో జరిగే గొప్ప మేలులేంటో తెలుసుకుందామా? 1. వారు నూతన బలాన్ని పొందుతారు. పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. 2. వారు భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు వారిని హెచ్చిస్తారు. 3. దేవుని కొరకు కనిపెట్టుకుని వారు అవమానమును అందరు. 4. దేవుని కొరకు కనిపెట్టుకుని వారికి ఆయనే సహాయము, ఆయనే కేడమై ఉన్నాడు. 5. వారికి కృప, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. 6. ఆయన కొరకు కనిపెట్టుకుని వారి ప్రార్థన ఆయన ఆలకిస్తారు. 7. తన కొరకు కనిపెట్టుకుని వారికి పవిత్రమైన పెదవులు ఇస్తారు. 8. ఆయన కొరకు కనిపెట్టుకుని వారికి ఆయన ప్రత్యక్షం అవుతారు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఆయన మనకేం చేయగలరో చూసాం కదా. అయితే ఎవరు నిజంగా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండగలరంటే నిరీక్షణ కలిగిన వారు మాత్రమేనని రోమీయులకు రాసిన పత్రికలో రాయబడింది. విశ్వాసం లేకుండా నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని వారు దేవుని కొరకు కనిపెట్టుకోలేరు. ఆయన మాట కోసం ఎదురు చూసే వారితో ఆయన తప్పక మాట్లాడతారు, ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. యెరూషలేము నందు భక్తిపరుడై ఉన్న సిమియోను కూడా యేసుక్రీస్తును చూడకముందు మరణం పొందడని తెలుసుకుని ఆయన కొరకు కనిపెట్టుకున్నవాడు అలాగే యేసుక్రీస్తును చూడగలిగాడు. అలానే మన జీవితంలో కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటే ఈ ఆశీర్వాదాలతో పాటు మన ప్రతి ప్రశ్నకు ఆయన జవాబిస్తారు, ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. మరి ప్రార్థన చేసి ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటున్నామా, లేదా ప్రార్థన అయిపోగానే లేచి వెళ్ళిపోతున్నామా? ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తేనే జవాబు పొందుకుంటాం. ఎదురు చూడకపోతే జవాబు వచ్చినా గుర్తుపట్టం.